హలో అండి, నమస్కారం. నమస్కారం సార్, నేను జయంకర్ మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి. అడగండి మీ సందేహం. ఏం లేదు సార్, నేను మెడిటేషన్ వచ్చి 6 months అయింది. నేను మెడిటేషన్ చేసేటప్పుడు చేస్తుంటే అరిపాదాలు నొప్పి పెడుతున్నాయండి, తక్కువైతే లేవు. ఓకే అండి, సరే అండి, సమాధానం విందాం. అదొకటి, నేను మెడిటేషన్ చేసిన తర్వాత సుస్తాలు వస్తుంది అంటే మెడిటేషన్ దిక్కేం చేయాలి ఇంకేమన్నా, అంటే యాక్టివ్ ఉండాలి కదా, యాక్టివ్ ఉండలేకపోతున్నా అనిపిస్తుంది. అదొకటి. మళ్ళా ఇంకేంటంటే చలి ఉందని మఫ్లర్ పెట్టుకొని కాళ్ళకు గ్లౌజులు పెట్టుకొని చేస్తున్నా, అట్లా చేయొచ్చు అని. ఓకే అండి, సమాధానం విందాం రామరాజు గారి ద్వారా. మీరు ధ్యానం చేసేటప్పుడు మీకు ఎలా నచ్చితే అలా కూర్చోవచ్చండి. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, ఏది డ్రెస్ మెటీరియల్ ఏదైనా పర్వాలేదు, మీకు సుఖంగా ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. ధ్యానం అంటే ఇంకేం లేదు, స్థిరమైన 1, సుఖమైన 2, ఆసనం 3. మీకు ఇక్కడ పద్మాసనం వేస్తే మీ జాయింట్లో నొప్పులు పడతాయి, సో అది వర్కౌట్ కాదు మెడిటేషన్. ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ చేసేది ఈ ఆసనం కూడా కరెక్ట్ కాదు. సో కూర్చుంటే మీకు అరికాళ్ళలో చెమటలు పడుతుంటాయి, అరికాళ్ళు కానీ అరచేతులు కానీ. ఎప్పుడైతే ఇది జంక్షన్స్ అండి, నోడ్స్ అంటారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ జంక్షన్ దగ్గర మన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. మన బాడీలో వర్తలాకారంలో మనం ఎనర్జీ తిరుగుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు చెమటలు అనేది కామన్గా చాలామంది పడుతుందండి. సో చెమటలు పడుతున్నాయని దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది వేడెక్కడం కూడా కాదు, ఇది ధ్యానం చేసేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. సో ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని గురించి ఇంకా పెద్దగా ప్రాబ్లం ఉండదు. కాబట్టి దాని గురించి ఎక్కువ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకపోతే ఇంకేం క్వశ్చన్ ఇచ్చారండి? గ్లౌజెస్ వేసుకొని చేస్తున్నాను, అది ఒకవేళ అలా అనిపిస్తే తీసేసి కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడొచ్చు. రైట్ సార్, అంతే. సో కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ వద్దు, ఎటువంటి అనుభవాలు వచ్చినా దాన్ని పూర్తిగా ఆ ధ్యానంలో వచ్చే ప్రతిదీ రికార్డ్ చేయండి, గ్రంథస్థం చేయండి దయచేసి. మొదట్లో నాకు ఇలా ధ్యానం చేసేటప్పుడు అరచేతుల్లో కానీ అరకాళ్ళలో కానీ చెమటలు పట్టేవి, చెమటలు, ఈ విషయాలన్నీ మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ గ్రంథస్థం చేయండి. సో చెమటలు పడుతున్నాయి కాబట్టి దానివల్ల బ్యాడ్ సిమ్టమ్ ఏమీ కాదు, అది చాలా గుడ్ సిమ్టమ్. ఎందుకంటే మీరు ప్రాపర్గా ధ్యానం చేస్తున్నారని దాని ఒక ఇండికేషన్. సో కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దండి. అలా కొద్ది రోజులు అయిన తర్వాత మీ బాడీ సెట్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మీ బాడీ తాను మౌల్డ్ చేసుకుంటుంటుంది తన యొక్క రకరకాల పరిస్థితుల్ని తట్టుకునేటట్టుగా. ఎందుకంటే మీకు ఎనర్జీ ఒక స్టోరేజ్ లాగా ఒక రిజర్వాయర్ లాగా తయారవ్వాలి. అంటే మొదట్లో ఎంటీగా ఉంది, ఒక రిజర్వాయర్ చుట్టుపక్కల నీరు వస్తే ఎలా ఉంటుందండి, దాని యొక్క బ్యూటీ, దాని యొక్క అందం, అబ్బబ్బా, దాని గురించి చెప్పనాలవి కాదు. కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నారంటే మీ యొక్క స్టోరేజ్ కెపాసిటీ, మీ ఎనర్జీ అనేది పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో మీకు చిన్న అలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఎటువంటి మీకు ప్రాబ్లం ఉండదు. దయచేసి మీరు హ్యాపీగా ఇంకా చేసుకుంటూ వెళ్ళండి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.